మోడీ మీద ఉన్న ద్వేషంతో మమత మేధావిగా కనిపించింది. బంగ్లాదేశ్ వాళ్ళు భారతదేశంలోకి తరలొస్తుంటే వాళ్ళకి ఓటు హక్కిచ్చి వాళ్ళని ఉంచుతాను, ఎవడాపుతాడో చూస్తాను అనడం దేశద్రోహం అనిపించలా, సవాల్ చేసిన వీరవనితిగా కనిపించింది. కానీ అది రేపు పొద్దున ఈ దేశానికే ఒక విషయాన్ని తీసుకొచ్చి ఎక్కిస్తున్నారన్నటువంటి విషయం మనం పట్టించుకోలేదు. ఆమెను మేధావి కింద చూసేటటువంటి మనస్తత్వం మోడీ మీద ద్వేషంతో వచ్చింది. ఇక్కడ సమస్య ఏంటంటే మనం చూసే చూపుని బట్టి ఉంటుంది. ఆవిడ మేధావిత్వం అంతా బయటపడింది కదా. కాలేజీలో ఆడపిల్ల మీద అత్యాచారం, హత్య జరిగితే డాక్టర్ అయ్యుండి అంత అన్యాయానికి గురైతే ఆవిడ స్పందించిన తీరు, ఆవిడే న్యాయం జరగాలని ఉద్యమించడం ఏంటి, ఊరేగింపు చేయడం ఏంటి, ఆవిడ వలన కాపాడబడటం ఏంటి, ప్రిన్సిపాల్ వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలు తారుమారు చేసేందుకు కుట్ర చేయడం ఏంటి, వాళ్ళని కాపాడుకుంటూ ఆవిడ రావడం ఏంటి, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయితే కానీ ప్రాథమిక నివేదిక చేరకపోవడం ఏంటి, అక్కడ కూడా సిబిఐని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం ఏంటి.